మిగతా వాటికి డబ్బులు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు రైజింగ్ ఈవెంట్ అనో వీళ్ళేదో అప్పుడు అక్కడ దాని పేరేంటి తెలంగాణ రైజింగ్ ఈవెంట్ అని చెప్పి అక్కడ 4th సిటీలో పెద్ద టెంట్లు వేసి చేశారు కదా, వాటికి డబ్బులు వస్తాయి. వీళ్ళు పెద్ద ఫార్చునర్ కార్లు తిరగడానికి డబ్బులు వస్తాయి. వీళ్ళ ఫ్లెక్సీలు ఊరంతా వీళ్ళ ఫ్లెక్సీలు పేపర్లు వీళ్ళు చేసే పథకాలు వాటి గురించి డప్పు కొట్టుకోవడానికి డబ్బులు వస్తాయి. 4th సిటీ కడటానికి డబ్బులు వస్తాయి. మూసిలో 1,00,000 కోట్లు కుమ్మరిస్తానికి డబ్బులు వస్తాయి. అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ సడన్గా ఆకస్మికంగా చనిపోతున్న గౌడ్ల కుటుంబాలను ఆదుకోవడానికి మాత్రం పాపం డబ్బులు లేని పరిస్థితి, పేదరికంలో ఉంటుంది గవర్నమెంట్. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్తారు, కోట్లు ఖర్చు పెట్టి దావోస్లో వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు మాత్రం. కానీ బాధితులకి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం డబ్బులు లేవు. ఇవ్వాలి అనుకుంటే ఇలా జీతాలోంచి కూడా తీసివ్వచ్చు. ఇవ్వాలి అనుకోవాలి కదా ఫస్ట్. సుమారు 277.40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాలుగా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాచేలా బాధిత కుటుంబంలో ఎదురు చూస్తున్నారు. 3 సంవత్సరాలు అయిపోయిందండి. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు అయిపోయిందంట వాళ్ళకి ఇచ్చి. తెలంగాణ రాష్ట్రంలో ఒక గౌడ ప్రముఖుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వారు. మరో ప్రముఖుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందరో గౌడ ప్రముఖులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వివిధ రకాల గౌడు సంఘాలు కూడా ఉన్నాయి. వారంతా గౌడుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్తుంటారు. వాస్తవంలోకి వస్తే కథ వేరేగా ఉంటుంది. అలాగే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు ఉన్నారు. కానీ వీరెవ్వరూ కూడా గౌడు సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవు. మరి ఎవరు వీరిని ఆదుకోవాలి? కానీ వీళ్ళంతా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం గౌడులతో మీటింగ్లు పెడతారు. గౌడు సంఘాలతో గౌడు కుల పెద్దలతో మీటింగ్లు పెడతారు. అన్నా మన కులపోట్లని మాకే పడాలి, మేము మీకు అజ్జేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి కబుర్లు చెప్తారు. గెలిచి మంచి పదవుల్లో ఉంటారు. కానీ ఎవరి వల్ల గెలిచారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోరు. గీతన్నల దుర్మరణాలపై ఎక్కడో చోట విషాద వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలపటం, పనికిరాని హామీలు ఇవ్వటం, చట్టాలు మారుస్తాం, అమలు చేస్తాం, ఆదుకుంటామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పటం, ఇది నాయకులు చేస్తున్న ఆర్భాటం. ప్రమాదాలు జరిగి కొన్ని రోజులు గడిచాక ఆ హామీలన్నీ మర్చిపోతారు. చట్టాలు అడకెక్కుతాయి. బాధిత కుటుంబాలు మౌనంగా మిగిలిపోతాయి. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో గీతన్న ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఒక్క ఘటనే కాదు, ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు నిత్యం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందన్నదే ఈరోజు సమాజం ముందు నిలిచిన ప్రశ్న. గౌడ సంఘాల నాయకులు నెత్తినోరు మొత్తుకొని చెబుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రముఖులైన గౌడ నాయకుల స్పందన లేదు. మరణించిన గౌడన్నల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని ప్రభుత్వం శాంక్షన్ అయిందని పేపర్ మీద లెక్కలు వేసి చెబుతుంది. కానీ నిధులు విడుదల కావటం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 3 ఏళ్ళకి ఇదే తతంగం జరుగుతుంది. నిజంగా గౌడన్నల సంక్షేమానికి నిధులు లేవా, లేక ఉన్నా ఇవ్వడానికి మేనమేషాలు లెక్క పెడుతున్నారా?